రాష్ట్రంలో మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ మహిళా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు గాని సూపర్ 6 పథకాలు గాని ప్రతి ఒక్కరికి మహిళలకు చెందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల భువనశ్రీ తదితరులు హాజరయ్యారు. మంచి కార్యక్రమం. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ప్రవేశపెట్టని సంక్షేమ పథకం ఏదైతే మాట ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం కానీ జనసేన, బీజేపీ ఎలక్షన్స్కి ముందు కొన్ని సంక్షేమ పథకాలు మాట కూడా ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల్లో మాట ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా మొదటి సంవత్సరంలోనే చాలా వరకు ఇచ్చిన వరకు ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. దానిలో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది స్త్రీశక్తి పథకం. గత ఆగస్టు 10వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జిల్లాకు సంబంధించిన కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా ప్రారంభించారు. అయితే ఏదో కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచితంగా మహిళలకు ఇది బస్సు ప్రయాణాన్ని ఏదైతే ప్రకటించిందో అది మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీసుకుపోవాలా, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విధంగా మీరందరూ ఒక మాట సహాయం చేయాలా అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు మీకు మీ ఇళ్ల దగ్గర కానీ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి, జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పథకాన్ని ఎందుకంటే ఏదైనా మనం చేసేటప్పుడు చెప్పుకునేది కూడా ఉండాలా, ప్రజలకు ఇంకా కూడా కిందకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలు కూడా మీ ప్రాంతాలకు పోయి మీరు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యువనేత నారా లోకేష్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి మహిళలకు సంబంధించి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, మాట ఇచ్చారు, నిలబెట్టుకుంటున్నారు. అది ఈ విషయాన్ని మీరు మీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా మీరందరూ కూడా మీ ఏరియాల్లో ఏదైతే ఈరోజు ఉచితంగా బస్సుల్లో మహిళలకి ప్రయాణం అవకాశం కల్పించారో అది ఒక మంచి కార్యక్రమం. దాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాల్లో మీరు ప్రతి ఒక్కరూ చెప్పాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎవరైనా సరే, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అందరికీ కూడా ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏదున్నా కూడా ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీ కుటుంబం లాంటిది. ఇక్కడికి రావడానికి ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఏ నాయకుడో లేకపోతే ఇంకొకడో రికమెండేషన్లు అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా మీ ఇంటి దగ్గర రోడ్డు అయినా, ట్రైన్ అయినా, కరెంటుకి సంబంధించైనా, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటే చాలు. అదొక్కటి మీకు కూడా తెలియజేస్తూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు కానీ, అటు కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఎక్కడికక్కడ డివిజన్లు అందుబాటులో ఉన్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా అందుబాటులో ఉంది. మీరందరూ కూడా ఏదున్నా కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు ఉన్నట్టే భావించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు తెలియజేస్తే అది మా చేతిలో ఉంటే మేము ఇమీడియట్గా చేస్తాం, లేకుంటే ఏ కారణంతో లేదో మీకు చెప్తామని కూడా తెలియజేస్తూ ఎన్నికల ముందర చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా నిలబెట్టుకుని ముఖ్యంగా ఉచిత సిలిండర్లు అయితేనేమి, ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి, అలాగే ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా దాదాపుగా 1.5 సంవత్సరం లోపలే ప్రతి ప్రామిస్ని కూడా నిలబెట్టుకోవడమే కాకుండా ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం కూడా జరిగింది. దానికి మహిళలందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు ఏ సమస్య ఉన్నా కూడా మహిళల జోలికి వస్తే తాట తీస్తామని మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగానే ఈరోజు మా రూరల్ శాసనసభ్యులు ముఖ్యంగా శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ చిన్న సమస్య ఉండి మహిళలు ఏ టైంలో ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా కూడా వెంటనే స్పందించి, మీరు గతంలో కూడా చూశారు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా ఒక తప్పుడు కేసు బుక్ చేసినప్పుడు ఇమీడియట్గా మహిళ ఫోన్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే సమస్యను కూడా అప్పటికప్పుడు వెళ్ళి పరిష్కరించడం కూడా మనందరం చూశాము. నెల్లూరు రూరల్ కార్యాలయంకి ఒక ప్రత్యేకత ఉంది.
ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఎవరైనా సరే ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా వచ్చి వారి యొక్క సమస్య వారికి విన్నవించి ఆ సమస్య పరిష్కారం పొందొచ్చు. అందులో భాగంగానే ఏ టైంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేయడము, ప్రతి సమస్యకు కూడా ఇమీడియట్గా పరిష్కారం చూపించడం కూడా మనందరం చూస్తాము. సో అక్క చెల్లెలు అందరి తరఫున కూడా నెల్లూరు రూరల్ మహిళలందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు